తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క ఎస్ శిరీష ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క అఖండ ఆదరణను సొంతం చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లికి చెందిన నిరుద్యోగ యువతి శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క కాంగ్రెస్ నేత జూపల్లి ప్రభంజనం ముందు శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఇదే క్రమంలో మరో 3 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీకి బర్రెలక్క సిద్ధమవుతున్నారు. నాగర్ కర్నూలు స్థానం నుండి తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బర్రెలక్క వెల్లడించారు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ చదువుకున్నా బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఆమె చేసిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె పేరు శిరీష కాస్త బర్రెలక్కగా మారిపోయింది. పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు. అయితే గత ఎన్నికల్లో బర్రెలక్కకు 5-6 వేల ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశ పాలైన తన పట్టుదల మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బర్రెలక్క జోష్ మీదుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సైతం పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇదే సమయంలో బర్రెలక్క ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తారని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బర్రెలక్క నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బర్రెలక్కకి సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్లలో 1,00,000 సంఖ్యలో అభిమానులున్నారు. గత ఎన్నికల్లో ప్రముఖులు కొలికపూడి శ్రీనివాస్, కంచె ఐలయ్య, జేడి లక్ష్మీనారాయణ వంటి వారు చాలా మంది బర్రెలక్కకి సపోర్ట్ ఇస్తూ ఆర్థికంగా అనేక మంది విరాళాలు ఇచ్చారు. అయినా కొల్లాపూర్లో ఆమె గెలవలేదు. మరి నాగర్ కర్నూలు బరిలో ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క బరిలో నిలిస్తే గెలుపు అవకాశాలు ఏ మేరకుంటాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.